తిరుపతి నగరం చింతలచేన్లో చిన్నారి కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల కోసం 2 బృందాలుగా విడిపోయి తమిళనాడులో గాలిస్తున్నారు తిరుపతి పోలీసులు. చిన్నారిని కిడ్నాప్ చేసింది చత్తేరుకునే మరియమ్మ మురుగేష్గా పోలీసులు గుర్తించారు. బైక్పై చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చిన్నారి తల్లి సుమిత్ర ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు మస్తాన్, సుమిత్రలది శ్రీకాళహస్తి కాగా తిరుపతిలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులతో నమ్మకంగా ఉంటూనే నిందితులు కిడ్నాప్కు పాల్పడ్డారు. తమిళనాడులోని వేలూరులో ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. మారియమ్మ మురుగేశ్ అనే అతను చిన్న బిడ్డని ఎత్తుకెళ్ళిపోయినారు. నిన్న నీళ్ళు పడతా ఉంటే ఆడుకుంటా ఉంటే బిడ్డని ఎత్తుకుని స్కూటర్లు వేసుకుని వెళ్ళిపోయినారు. మామూలుగా వాళ్ళు కాగితాలు ఏరే వాళ్ళు బిడ్డను ఎత్తుకునే వాళ్ళ అమ్మ నాయన కాగితాలు ఏరే వాళ్ళ పేరు వచ్చి మస్తాను, సుమిత్ర, వాళ్ళది కాళాశ్రీ. వీళ్ళది వచ్చి బిడ్డను ఎత్తుకునే వచ్చి వేలూరు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కాగితాలు ఏరుకునేసి ఇది చేస్తూ ఉంటారు అనమాట, వేసి పోతూ ఉంటారు. ఆ రోజు అనేక తాగేస్తున్నారు నైటు. సో ఈడ పడుకుంటారనేసి ఈడే పడుకున్నారు. మార్నింగ్ మేము నీళ్ళు పెట్టే ట్యాంకర్ వస్తే నీళ్ళు పెట్టేదానికి వెళ్ళిపోయినాము. అప్పుడు బిడ్డ ఆడుకుంటా ఉంటే ఎత్తి చేతులు పెట్టుకున్నారు. సరే చేతులు పెట్టుకున్నాను గమ్మున అయిపోయినాము. మేము నీళ్ళు పెట్టే దీంట్లో ఉండే లోపల వాళ్ళు బండిలో వేసుకుని వెళ్ళిపోయినారు. మస్తాన్ భార్య కూతురు చిన్న 1 సంవత్సరం పిల్ల. నిన్న వాళ్ళు కాగితాలు ఏరుకుంటారు, ఈడే పని చేసుకొని పని చేస్తూ ఉంటారు. మళ్ళీ ఈడ మురుగన్ను మారియమ్మ అని వాళ్ళు కానీ కాగితాలు ఏరుకునేది అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ చిన్న పిల్లకి అప్పుడప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు అవన్నీ తీసిచ్చి ఇడ్లీలు అవన్నీ తీసిచ్చేవాళ్ళు. అదే మాదిరిగా నిన్న తీసిస్తారని అనుకున్నాము. పిలుచుకపోయినారు, 10 గంటలకు పిలుచుకపోయినారు, మళ్ళీ రాలే. విశాఖ జిల్లాలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. తాడిచెట్లపాలెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రహదారి పక్కన నిలిపివేశాడు. ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దించేశారు. అందరూ కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.